దేవ, కృపగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. మరొక తరుణాన్ని, అవకాశాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిని మాకు ప్రసాదించి తండ్రి, నీ వాక్కుల చేత ప్రణమిల్లే భాగ్యాన్ని, అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు. కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ మాటల్లోని ఆంతర్యం మా బ్రతుకులకు జీవప్రాదం అన్న సంగతిని గుర్తిరిగి వాటిని తండ్రి స్వీకరించి మా హృదయంలో భద్రపరచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చుటకు తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, దీనుడమైన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆత్మవశం చేత బలపరిచి నడిపించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గత వారం ప్రియులారా జరిగినటువంటి పాటల్ని కూడా మరి ఆత్మీయులు చక్కగా మరి వివరించారు. సాధనము భద్రమైతే ఫలము సిద్ధమే. సాధనము ఏంటి? దేవుని పనిలో సాధనం ఏంటి కదా? పౌరుడు ఏమన్నాడు? ఇతడు నేను ఏర్పరచుకున్న సాధన. రోమపత్రిక 6:13 మనం గత వారం చదువుకున్నాం. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించకండి, నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించాలి. ఏం చేయకూడదో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు. ఏం చేయకూడనిది చేస్తే ఏ ఫలము పొందుతాము, చేయవలసినది చేస్తే ఏ ఫలం పొందుతాం మనకు తెలియదండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు కృపావరము, నిత్య జీవము, పాపం వల్ల వచ్చే జీతము, ఇవన్నీ తెలియవండి. చిన్నప్పటి నుంచి మనకు సూపర్గా తెలుసు కదా. కానీ దేవుని నుండి పొందుకునే ఆ ఫలాన్ని మనం పొందుకొనటంలో మనకు ప్రధానంగా ఉపయోగపడే సాధనం ఏంటి? మన శరీరమే. ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరత కూడా ఉంది. ఎలా? 2 విధాలుగా చెప్పారు. ఒకటి, లోకానుసారమైనటువంటి కలుషితమైన విష పదార్థాల లాంటి ఈ ఆహారం వలన తిని ఈ శరీరాన్ని పాడు చేసుకోవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, దేహముతో జరిగించిన వాటి ఫలము వలన ఆత్మనాశనం కాకూడదు. అర్థమవుతుందా? ఒకటి, కలుషితమైన ఆహారం నుంచి మనల్ని మనము కాపాడబడాలి, నెంబర్ 1. నెంబర్ 2, పాప మాలిన్యం మనకు అంటకుండా, అంటే మన శరీరంతో చేసే పనుల వలన ఆత్మకు శిక్ష, ఆత్మకు నష్టం కలగకుండా కాపాడుకోలేదు. 2 విషయాలు చెప్పాను. అయితే ఈ 2 విషయాలను మనం పరిగణలోకి తీసుకొని కాపాడుకుంటే మన భౌతిక దేహాన్ని, మన భౌతికంగా ఆత్మీయంగా సాధనము భద్రమైతే ఫలము సిద్ధంగా ఉంటుంది. కనుక ఈ వివేచన, ఈ జ్ఞానాన్ని, ఈ సారాంశాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకున్నారని నేను ఆశపడుతున్నాను. మరి ఈరోజు మరి కొన్ని మాటలు దానికి సంబంధించి మరి గత వారం ఒక వీడియో సాంగ్ కూడా చూడాలని ఆశపడ్డాం. మనం ప్రయత్నించినా కానీ అపవాదులు ఎందుకో దాన్ని పని చేయకుండా చేసాడు ఆ రోజు కదా. మరి ఈరోజు కొన్ని మాటలు చెప్పి నేను మరి సమయాన్ని తదనంతరం మరి దేవుని సేవకు అప్పగించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను గారు వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటించుచుండెను. ఇక్కడ ఆలోచన చేద్దాం ప్రియులారా. మనము వివేచనతో లేకపోతే విషయం అర్థం కాదు. మరలా చెప్తున్నాను, వివేకంతో లేకపోతే విషయం అర్థం కాదు. పడుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, గాఢ నిద్రలో ఉన్నాడు, 1 గంటకు లేపండి. ఏంటి? 1 గంటకు లేపి ఉప్పు కప్పు రంగు పోతే అని చెప్పండి. టేబుల్స్ ఉంటాయి కదండి మనకు గణిత శాస్త్రంలో, ఎక్కాలు అంటాం కదా, 2 ఎక్కము 3 ఎక్కము అని అంటాం కదా. ఏదో 10వ 12వ 10 అవుతుందండి, ఈజీగానే ఉంటుంది. 13, 9 అలా చెప్పండి. చెప్తాడా? అది మామూలుగానే రాదు. నిద్రలో వస్తుందా? ఒకవేళ ఏదైనా విషయం నిద్రలో అడిగినా కూడా ఎలా చెప్తారు చెప్పండి? ఏదో చెప్పనట్టుగా తడబడుతూ. ఎందుకు? స్పృహలో లేడు కనుక మాట్లాడే మాట కూడా
క్లారిటీగా ఉండదు. మన ఆత్మీయ జీవితాలు నిద్రావస్థలో ఉండకుండా స్పృహలో ఉంటే మనం ఏం వింటున్నామో మనకు అర్థం కావాలి. దాన్ని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థం కావాలి. తద్వారా మనం ఎలా మారాలో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థం అయితే మనం స్పృహలో ఉన్నట్టు. అర్థం కాకపోతే రాత్రి 1 బజే 1 గంటకి నిద్రలేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, అలా ఉంది మనది అన్నట్టుగా ఉంటుంది అర్థం కాకపోతే. కనుక ప్రియులారా ఆలోచన చేద్దాం. ఇందాక మరి పాట పాడారు సహోదరుడు. పాట ఏంటి? నీవే లేకపోతే. మనుషులకు ప్రియులారా ఏదైనా కానీ కలిగి ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది వస్తువైనా, బంధమైనా, డబ్బైనా. జేబులో ఉన్నాయనుకోండి ఊరుకుంటామా? బస్తు వేసే వాళ్ళు మనల్ని ఎవరు అడిగే దానికి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడతాం. తర్వాత 5 రూపాయలకు మరి ఉన్నప్పుడు ఎందుకు దుబారా ఖర్చు చేసాం? దాని విలువ ఉన్నప్పుడు తెలుసుకో, కాపాడుకో, భద్రపరచుకో. ఒకరోజు కష్టకాలంలో నిన్ను డబ్బు గురించి కాదండి, డబ్బైనా, స్నేహమైన, బంధమైన, దేవుని కృప అయినా. కృప కూడా మనకి ఎలా ఉందంటే ఆయన ఫ్రీగా మనం ఉపయోగించేస్తున్నాడు కదా, దాని విలువ అర్థం కావట్లేదు. మీరు ఆలోచించండి పిల్లలు, ఒకవేళ యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే, ఈ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించకపోతే, ఆయన రక్తం చేత కడగబడకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? ఊహ కూడా అందది. అంత భయంకరమైన పరిస్థితి. మనం ఇచ్చాడు కదా. ఎంతమందికి దాని విలువ ఎరిగి బతుకుతున్నాం? కనుక పిల్లలు ఏదైనా విలువ ఉన్నప్పుడు విలువను తెలుసుకొని కళ్ళకద్దుకోవాలి. కానీ మనుషులకు ఏంటంటే సోమరితనం ఎక్కువ, అశ్రద్ధ ఎక్కువ. ఏమండి, అశ్రద్ధ, సోమరితనం మనుషుల దగ్గర చూపిస్తేనే బంధాలు, స్నేహాలు తెగిపోతున్నప్పుడు ఆ అశ్రద్ధ, ఆ సోమరితనం దేవుని దగ్గర మనం చూపించామనుకోండి, మన ఆత్మీయ జీవితాలకు ఎంత మాత్రం క్షేమమో కాదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ చూసుకుని ఇక్కడికి వద్దాం పిల్లరా. నీవే లేకపోతే నేనేమైపోదునో కదా. మరి ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క భాగ్యం ఎంత గొప్పదో మనము అర్థం చేసుకొని 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం చదివి 3వ వచనం చదువుకున్నాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎంత ప్రేమతో చెబుతున్నాడు చూడండి. సకల జగాలను కలిగించిన సర్వేశ్వరుడు నిన్ను అధికారంతో కాదు, ప్రేమతో, వాత్సల్యముతో ఏమంటున్నాడు? కుమారుడా, నా ఉపదేశమును. పోలీస్ ఆయన అంటాడు అన్నమాట, గవర్నమెంట్ అధికారం అంటాడు. ఏమంటాడు తెలుసా? వాళ్ళ భాష ఎలా ఉంటుందండి? అలాగే ఉంటుందండి. లాంగ్వేజ్ అనేది ఎక్కువ మాట్లాడి చిత్త కొడతారు, అధికారం. కానీ దేవుడు అధికారం ఉపయోగించలేదు, బలాన్ని ఉపయోగించలేదు, కేవలం వాత్సల్యాన్ని. కుమారుడా, నా ఉపదేశమును. నేను నీ తండ్రిని, నువ్వు నా కుమారుడవు. నా ఉపదేశమును నీవు మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనడం అంటే ఏంటో నాకు అర్థం తెలియదు. మీరు చెప్పాలి. వినడం వేరు, గ్రహించడం వేరు. విని గ్రహించిన దాన్ని హృదయంలో భద్రపరుచుకొని దానికి అనుకూలంగా మారి కనబడడం వేరు. అది హృదయపూర్వకంగా గైకొనడం అన్నారు. అర్థమవుతుందా? టీచర్ పాఠం చెప్తుంది స్కూల్లో, చెవులతో ఎంతమంది తింటారు? 60 మంది క్లాసులో విద్యార్థులు 60 మంది తింటారు. కానీ అందరూ విన్నట్టు కాదు. విని హోంవర్క్ ఎవరు చేస్తారు? విని ఆ చెప్పిన పాఠాన్ని, అది గణిత శాస్త్రం కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మరలా దాన్ని ఇంటికి వెళ్ళి రిపీట్ చేసుకుని దానిని ఓన్ చేసుకొని
ఎగ్జామ్ వచ్చినప్పుడు దాన్ని టక్కన రాసేసి సంపూర్ణమైన మార్కులతో సంపాదించుకున్నప్పుడు హృదయపూర్వకంగా విన్నాడు. దానికి సాక్ష్యం ఈ మార్పులే, ఈ మార్పే, ఈ ఫలమే. కనుక ప్రియులారా, మన మార్పు కూడా ఎలా ఉండాలంటే, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నీవు గైకొనుము. గైకొనడం అంటే వినడం కాదు ప్రియులారా, ఇంకా లోతుకు వెళ్ళి మనము మారవలసిన స్థితిని సూచిస్తుంది. 3వ వచనం చదవండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. అంటే అవి విడిచిపోతాయా ఒక రోజు? భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. గొడవలు లేకుంటే ప్రేమ లేనట్టే లెక్క, అంతేనా? నువ్వు నాతో మాట్లాడక, నేను నీతో మాట్లాడక, సైలెంట్ అన్నారనుకోండి, సైలెంట్ మూవీ నడిచింది అనుకోండి, ప్రేమ లేనట్టే. గొడవ జరిగితేనే ప్రేమ. కానీ ఆ గొడవ కూడా ప్రియులారా ఎంతకాలం? సమాధానము లేని ఇరువురు ఒకే ఇంట్లో కూడుకొని ఉండటం ఎంతో కాలం సాధ్యము కాదు. సమాధానం ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఏదో ఒక రోజు భర్త నిన్ను విడిచిపోతాడు, లేదంటే భార్య నిన్ను విడిచిపోతుంది. అయితే ఇదంతా మనకు లోకంలో తెలుసు. కానీ ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, దయ సత్యము కూడా ఒక రోజు నిన్ను విడిచి పోతుంది, దాన్ని పోనివ్వద్దు అంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త. దయ, కృప, సత్యము కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? అది లేకుంటే మనం బ్రతకగలమా? అది లేకుంటే మనం నిలబడగలమా? అయితే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు గట్టిగా పట్టుకోవాలి. అందుకే అంటాడు, నా ఉపదేశమును గట్టిగా పట్టుకో అంటాడు. 4వ అధ్యాయం నుండి చూడండి అన్నమాట. నీ హృదయము అయితే ప్రియులరా, దయ సత్యము కూడా మన యుద్ధం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. అంటే దేవుడు కూడా చూస్తాడు, పరిశీలిస్తాడు. ఎంతకాలం మారడు, ఎంతకాలం మార్పు. నువ్వు మారాలని, దేవుని యుద్ధకు రావాలని, ఆ దేవుడిలో నిలవాలని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న తండ్రి సుదీర్ఘ కాలం నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు ఎగతాళి చేస్తే, నువ్వు అపహాస్యము చేస్తే, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని నువ్వు అలుసుగా తీసుకొని మరలా నీ ఇష్టానుసారంగా చేయవలసిన దాన్ని చేస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రోజు చెయ్యిని విడిచిపెడతాడు. సంసారం గురించి గర్వారం విన్నాం కదా. దెలీలా వచ్చింది, మరణ రాసి చెప్పమని చెప్పింది. చెప్పాడు. ఫిలిష్తీయులు వచ్చి ఏం చేస్తారు? చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ చితగొట్టాడు. అప్పుడు స్పృహ ఉండాలా వద్దా? ఏంటమ్మా దెలీలా, ఏంటి లీలా? ప్రేమగా దగ్గరకు వచ్చావు, లాలించావు, నీ మీద ప్రేమే లేదన్నట్టు మాట్లాడావు. మరణ రహస్యం చెప్పమంటే మరి హృదయంలో భద్రపరుచుకుంటామని చెప్పాను. నీకు ఇట్టా చెప్పాను లేదు, అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. అమ్మాయి ఏం లీలా, ఇంకా నేను నమ్మడానికి వీల్లేదు అనుకున్నాడా? దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? గ్రహించలేదు. రెండవసారి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అడిగితే మళ్ళీ ఒక కారణం చెప్పాడు, నా బలము పలానా చోటు ఉంది అని. మళ్ళీ వచ్చారు మనలో కత్తులు కటాలు తీసుకొని, మళ్ళీ చితం కొట్టాడు. 3 సార్లు అలా చేసిన దేవుడు కాపాడాడు. కానీ దేవుడు ఎవరు, నేను విలజుమ్మదులు అనుకుంటే కాదు, దేవుడు నీతో ఉంటే నేను నిలబడతావు. నువ్వు నిలబడడానికి నీ బలం కాదు, నీ తెలివి కాదు, నీ ఉద్యోగం కాదు, సర్వేశ్వరుని యొక్క కృప. 3 సార్లు అవకాశం ఇచ్చాడు. 3 సార్లు ఏం చేశాడు? నాకేం కావట్లేదు చెబుతున్నా కానీ వాళ్ళు మీదకి వచ్చేస్తున్నారు, కుమ్మేస్తున్నారు. నాకేంటి, పచ్చి గాడిద దవడతోటి 1000 మందిని చీత కొట్టాను,
ఏంటి నాకంటే సూపర్ స్టార్ ఎవరు ఉన్నారు అన్నట్టు అనుకున్నాడు. కానీ 4వసారి ఏం జరిగిందో తెలుసా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ఒకటే మాటను చూసుకుందాం మనకు అవసరం కనుక. 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదులు అనుకునేను. బలని నమ్ముకున్నాడు. ఇంతకుముందు వచ్చేప్పుడు కుమ్మేయలేదా? 2వసారి వచ్చేసి విసిరి పాడేయలేదా? 3వసారి వచ్చి తొక్కేయలేదా? ఎప్పటి అలాగే నేను విరజిమ్ముదులు అనుకునేను. కానీ అయితే యెహోవా అతనిని ఎడబాసిన సంగతి అతనికి, అంటే ఎడబాస్తదా? దేవుని చెయ్యి విడిచిపెడతదా? ఒక తరుణంలో దయా సత్యం మన నుంచి దూరం అవుతుందా? ఏ దిక్కు లేని వాడికి దేవుడే ఆ దిక్కునే కాదనుకుంటే అష్ట దిక్కుల్లో నీకు ఏ దిక్కు ఉండదు. ఏ దిక్కు ఉండదు. కనుక ప్రియులరా, దేవుడు కృపను చూపిస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. అలుసుగా తీసుకోవడానికి వీలు లేదు. ఆయన మాటే శాసనం, ఆయన మాటే అధికారంతో కూడినది ప్రియులరా. కనుక ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు, ఆయన కృపకు, ఆయన సన్నిధికి, సంఘమునకు మనము వినయం, విధేయత, భయంతో కూడినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి తప్ప ఏమవుద్దిలే, నిన్న నేను రాలేదు ఏమనైందా, ఆరాధనకి మొన్న రాలేదు ఏమనైందా, 6 నెలలు రాలేదు ఏమనైందా, ఇలా కాదు. కృప ఏం కాలేదనగా అర్థం ఏంటి? కృప నీ మీద ఇంకా ఉన్నది. కనుక కృప సత్యం మనల్ని వీడిపోకుండా చూసుకోవాలి. మత్తయి సువార్తకి రండి. ఏమన్నాడు అక్కడ? ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. పోయిన వారం మనం నేర్చుకున్న పాఠం ఏంటి? సాధనము భద్రమైతే ఫలము సిద్ధమే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమి మీదకి వచ్చినటువంటి యోహాను గారు నోరు విప్పి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. నెంబర్ 1. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే నెంబర్ 2 ఏంటో తెలుసా? మారు మనసు పొందాలి. అంతేనా? అలాగే మత్తయి సువార్త 4:17 కూడా చదవండి. యేసు మాటల్లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు, అంటే మారు మనసు పొందుడని చెప్పుచు, అంటే ఏం చెప్పాడు అన్నమాట? మీ మనస్సులను మార్చుకోండి, మీ బ్రతుకులను మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి. భూ సంబంధమైన ఆలోచనలతో కాదు, పరలోక సంబంధమైన ఆలోచనలతో బ్రతకండి. భూ సంబంధమైన వాటి వరకు మెడ వంచి భూమిని చూడకండి, తల ఎత్తి ఆకాశాన్ని చూడండి, తండ్రిని చూడండి. ఆయన యుద్ధకు ఎలా చేరుతామో ఆలోచించండి. ఏం చేస్తే పరలోకం చేరుతామో ఆలోచించండి. కారణం, మీరు భూమి మీద బ్రతికినంత మాత్రాన భూ నివాసులు కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఆ లోకము నుంచి దేవుని ఆజ్ఞను బట్టి ఈ లోకానికి వచ్చిన భూ నివాసులుగా బ్రతుకుతున్న మీరు ఈ లోకంలోనే ఉండిపోరు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేదు. కారణం మన పౌరస్థితి. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మన ఎలక్షన్ కార్డు ఎక్కడ ఉంది? ఆధార్ కార్డు ఎక్కడ? ఇంటి దగ్గర. మీరు బాగా మాట్లాడతారు బ్రదర్. సిటిజన్షిప్ అంటారు. పౌరలోక పౌరం, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. పరలోకమందు ఉన్నది. అక్కడికి వెళ్ళాలి కదా మరి. అందుకే యోహాను పంపించి ఏం మాట్లాడిపిస్తున్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అక్కడికి వెళ్ళాలంటే మీరు అర్హతలు కోల్పోయారు, పాపములు మునిగిపోయారు. అయితే దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తున్నారు. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మారు మనస్సు పొందండి, అంతే.
వెళ్ళిపోవచ్చు అన్నాడు. యేసు కూడా అదే మాట్లాడాడు కదా. అప్పటి నుంచి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని ప్రకటింప మొదలు పెట్టాను. మారు మనసు పొందితేనే సరిపోతుందా, ఇంకేమైనా చేయాలి? లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసు పొందడం చెప్పాడు మొదట, బాగానే ఉంది. మారు మనసు పొందడం అంటే ఏంటి? నువ్వు మారావన్నట్టు దేవుడు నమ్మడానికి నీ ప్రవర్తన అనే సాక్ష్యంగా ఉండాలి. అదే మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. ఈ విషయం మీకు లోతుగా అర్థం కావాలంటే కొంచెం కష్టమైంది. మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఈ యాపిల్ పండు ఎంతమందికి తెలుసండి? తెలియదా? తెలుసా తెలియదా? ఈ యాపిల్ చెట్టుని ఎంతమంది చూసారు? చేతులు లేపండి ఇప్పుడు. తెలుసా? ఒకవేళ ఒక చెట్టు వచ్చి మాట్లాడుతుంది, అరే నేను యాపిల్ చెట్టునేరా, నన్ను నమ్మరా అని మాట్లాడింది అనుకోండి. చెట్టు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, చెట్టు మాట్లాడుతుందని అనకండి. యాపిల్ చెట్టు వచ్చేసి అరే నేను యాపిల్ చెట్టునేరా అని అన్నది అనుకో, అప్పుడు నువ్వేమంటావు? నువ్వు యాపిల్ చెట్టు అని నేను నమ్మాలంటే పండు చూపించు. నువ్వు యాపిల్ చెట్టు అంటున్నావు కదా, నువ్వు యాపిల్ చెట్టు అయితే నీకు యాపిల్ పండు ఉంటే అప్పుడు నేను, ఫలములు లేకుండా నువ్వు యాపిల్ చెట్టు అని నేను నమ్మడం జరగని పని. మారు మనస్సుకు తగిన ఫలములు నీలో లేకపోతే నువ్వు మారావని నువ్వు చెప్పుకుంటావేమో కానీ దేవుడు నమ్మడు. సో మారామన్న మాట ముఖ్యమా, మారు మనసుకు తగిన ఫలము ముఖ్యమా? ఫలం కావాలని దేవుడు చూస్తున్నాడు. ఆ ఫలాల కొరకే వెతుకుతున్నాడు. ఆ ఫలాలని తరిచి పరిశీలిస్తున్నాడు. నీలో నాలో ఆకులు తప్ప ఫలములు కష్టం. మారామా లేదా? ఆశీర్వచనపు పాత్రలో చేయి వేస్తున్నామా లేదా? క్రీస్తు రక్తములో పాలివారం అయ్యామా లేదా? ఆయన శరీరంలో పాలివారం అయ్యామా లేదా? మారామని చెప్పుకుంటూ సంవత్సరాలు గడిచిపోయిన మన విశ్వాస జీవితముల్లో మారు మనసుకు తగిన ఫలములు లేకపోతే చాలా కష్టం. నువ్వు చెప్పు, యాపిల్ చెట్టు వచ్చి నేను యాపిల్ చెట్టునే అంటే నీకు యాపిల్ పండు ఉంటే నేను నమ్ముతానంట. అంతేనే కదా. మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి ఇది యాపిల్ చెట్టు అని? ఆ చెట్టుకు యాపిల్ పండు ఉంటే ఆహా ఓకే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు యాపిల్ చెట్టును, కానీ ఇదిగో ఈ యాపిల్ పండును బట్టి ఇది యాపిల్ చెట్టు అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. మారామని శుభ్రంగా చెప్తున్నా, మంచిదే. నమ్మకమైన దేవుడు నిన్ను నమ్మేటట్టుగా ఉండాలి మన ఆత్మీయ జీవితం. లేకపోతే కష్టం ప్రియులారా, లేకపోతే కష్టం. అయితే మారు మనసుకు తగిన ఫలములు మన దగ్గర ఉన్నాయా? ఈ విషయాన్ని అర్థం చేసుకొనక ఆత్మీయ జీవితంలో కొనసాగిన క్రైస్తవులు ఎందరో ప్రియులారా, సూటిగా స్పష్టంగా వాక్యం క్లారిటీగా చెప్తుంది ఏంటి తెలుసా? ఫలములు లేని వారి విషయంలో ఏం చేస్తానని చెప్పాడు? అంజూరపు చెట్టును మనకు చూపించి ఏం చెప్పాడు? ఫలములు లేకపోతే దాన్ని నరికేస్తానని. ఈ విషయం మనకు అర్థం కావడానికి 2 మాటలు చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. చాలాసార్లు చదివా మన మాట విన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అన్నాడు. అంటే క్రీస్తుని ఎందుకు నమ్మాలి, క్రీస్తు యొద్దకు ఎందుకు వెళ్ళాలి, సంఘానికి ఎందుకు వెళ్ళాలి, సాహసంలో ఎందుకు వెళ్ళాలని మనకు ప్రశ్నలు కానీ వస్తే ఈ జీవిత కాలము మట్టుకే కాదు అని చెప్తుంది అక్కడ. ఒకవేళ మనం ఈ జీవిత కాలం మట్టు కొరకే, ఈ జీవితంలో ప్రయోజనాల కొరకే క్రీస్తు యొద్దకు ఒకవేళ వెళితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమన్నాడు. క్రీస్తు యొద్దకు ఎందుకు వెళ్ళాలి, సంఘానికి ఎందుకు వెళ్ళాలి, సావాసంలో ఎందుకు ఉండాలి? కారణం ఏంటి?
భౌతిక జీవిత కొరకు మాత్రమే కాదు కానీ రాబోయే నిత్య జీవాన్ని పొందుకొనుటకు ఆ రక్షణను మనకు ప్రసాదించే ప్రపంచ మోక్ష ప్రదాత రక్షణకర్త ఆయన యేసుక్రీస్తు ఇచ్చే ఫలము పొందటానికి మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘానికి వస్తున్నాం, సావాసంలో ఉంటున్నాం, దేవుని ఉపదేశాన్ని వింటున్నాం. దేని కొరకు? ఆత్మఫలము పొందడానికి, ఆత్మీయ జీవితంలో నిత్య జీవము పొందుకొనటానికి. ప్రియులారా, కానీ ఈరోజు అనేకులైన విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసండి? మారామంటే మారామన్నట్టుగానే ఉన్నారు తప్ప ఫలములు వారి జీవితంలో, క్రియలు వారి జీవితంలో లేవు. కనుకనే అంజూరపు చెట్టును చూసి దేవుడు ఏమన్నాడు? ఆకులు గల చెట్టును ఏం చేస్తాడు? నరికివేయమన్నాడు. ఏమన్నాడు? ఎందుకు? ఏమండి, పంట వేసిన రైతు పంట పండకపోతే ఉరి పోసుకున్న సంగతి మనకు తెలియదా? కూతురు చచ్చిపోయిందా? ఎందుకు ఉరి పోసుకున్నాడు? ఎందుకు పురుగుల మందు తాగాడు? పంట ఫలించకపోతే పురుగుల మందు తాగి చనిపోతున్న రైతు నీ కళ్ళ ముందట నీకు కనిపిస్తున్నప్పుడు నిన్ను కూడా ఒక పంటలాగే భూమి మీద వేశాడు, ఎదగాలి, ఫలించాలని. నీవు నాటిన మొక్క ఫలించకపోతే గుండెలు బాదుకుంటున్నావే, నిన్ను కూడా దేవుడు నాటి ఎంతో కాలమైంది. నువ్వు ఫలించకపోతే దేవుడు ఏ పురుగుల మందు తాగలి చెప్పండి, ఏ చెట్టుకు వేలాడాలో చెప్పండి. ఆ బాధ, ఆ తండ్రి బాధ మీరు అర్థం చేసుకోవాలి, ఆ తండ్రి బాధను మీరు గ్రహించాలి. ప్రియులరా, మనందరికి తెలిసిన మాట మత్తయి సువార్త 7:22 చివరిగా మాట చూసుకొని నేర్చుకుందాం. మత్తయి సువార్త 7:22. ఆ దినము యందు, ఆ దినం అంటే తీర్పు దినమందు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రకటించలేదా? నన్ను మర్చిపోయావు ప్రభువా, నీ నామమున ప్రకటించలేదా? నీ దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకములైన అద్భుతములను చెయ్యలేదా అని చెప్పుదురు. అలా చెప్పిన వారితోటి యేసుక్రీస్తు ఏం చెప్తాడట? అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎర్రగను, ఎవర్రా మీరంతా గెట్ అవుట్ అన్నాడు. వీళ్ళందరూ ఎవరండి? ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? ఏ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు? అద్భుతాలు చేసే వాళ్ళు ఎవరు? సూచక్రియలు చేసే వాళ్ళు ఎవరు? క్రీస్తు నామమున దయ్యాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు? స్వస్థత వరాలు కలిగిన వాళ్ళు ఎవరు? ఎవరు వీళ్ళంతా? ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఎవరు వీళ్ళంతా? అన్యులా? మరొక మతానికి సంబంధించిన వారా? చెప్పండి, ఎవరు వీళ్ళంతా? వాళ్ళందరితో ఏసేమంటున్నాడు, ఎంత గొప్ప సేవ చేశారా నాయన, ఎంత ఫలము, రండి అన్నాడా? మీకు అర్థం కావాలి ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా తన చిత్తాన్ని నెరవేర్చమన్నాడు. మీరు అనుకున్నదంతా దేవుని చిత్తమని మీరు అడ్జస్ట్ అవుతారేమో, కానీ మీరు చేసిన ప్రతి దానికి తల ఉంచడానికి దేవుడు సిద్ధంగా లేడు. దేవుని వాక్యము చెప్పినది చెప్పినట్టుగానే మనము చెయ్యాలి. మోషేకి చెప్పాడు, బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? మాట్లాడమన్నాడా, కొట్టమన్నాడా? అది చిన్న విషయమే, కానీ దేవునికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? నేను మాట్లాడిన మాట మాట్లాడమంటే మాట్లాడాలి, కొట్టమంటే కొట్టాలి. నేను మనిషినా? అతనితో సమానం సకల జగాలను కలిగించిన సర్వేశ్వరునైన నా మాట వినుటకు వణుకు లేదా, భయము లేదా, శ్రద్ధ లేదా? అంత అలుసన్న మాట అంటే అని ఏం చేశాడు తెలుసా? మోషే 40 ఏళ్ళు కష్టపడి ఇశ్రాయేలును విడిపించి నడిపిస్తున్నావు కదా, కానీ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీ అడుగు పెట్టడానికి వీలు లేదు. నోదు పర్వతం దగ్గరకు వచ్చి పైనుంచి కళ్ళతో చూస్తూ అయిపోయింది నీ టైం అని చెప్పాడు. అయిపోయింది నీ టైం, అడుగు పెట్టక ముందే నీ ఊపిరి ఆగిపోద్దని చెప్పాడు. అంటే దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో నీకు చెప్పడానికి చెప్తున్నాను పిల్లలు, అంతే తప్ప భయపెట్టడానికి కాదు.
పిల్లల ఎగ్జామ్స్లో మనం ఫెయిల్ అవ్వడం చాలా సాధారణం, కానీ ఫెయిల్ అయితే జీవితం నాశనం అయిపోతుంది సంవత్సరం. అందుకోసమే ఇన్విజిలేటర్లు అందరూ కలిసి ఏం చేస్తారో తెలుసా అండి, ఏదో ఒక విధంగా పోనీ ఇంత పాస్ అయితే బ్రతుకుతాడు అన్నట్టు ఏం చేస్తారు, కొన్ని క్లిప్స్ కొన్ని బిట్స్ చెప్తారు మనకు. ఏంటి ఆబ్జెక్ట్ టైప్ అంటారు కదా, అప్పుడు మన వాళ్ళు ఉంటారు కదండి, టీచర్ గారు ఎలాగో చెబుతున్నారు కదా మీరే రాసేయండి అని చెప్పేసి పేపర్ ఇచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఇంగ్లీష్ ఎగ్జామ్లో చెప్పేటప్పుడు ఏదో అట్లా చెప్తారు కదండి, ఇట్లా ఇది రాసుకోండి అని నోట్తో చెప్తున్నప్పుడు అక్కడ కూర్చోండి స్పెల్లింగ్ చెప్పండి కదా అని అన్నాడు అనుకోండి, పోనీ స్పెల్లింగ్ చెప్పమన్నా పర్వాలేదు కానీ మీరే వచ్చి రాయండి మేడం నాకు అర్థం కావట్లేదు అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి, బాగుంటుందా? పరలోక ఎందుకు ఏమిటి క్రైస్తవుల విషయంలో యేసుక్రీస్తు ఎందుకు మాట్లాడాలో తెలుసా? ఎందుకు మాట్లాడాలో తెలుసా? ఎగ్జామ్ను మనం రాయడం చాలా కష్టం, కానీ పేపర్ లీక్ అయింది అనుకోండి, మీకు అర్థం కావడం చెప్తుంది. పేపర్ లీక్ అయితే ఏం చేస్తారు, అందరికి 90 తక్కువ మార్కులు, అవునా కదా? పేపర్ లీక్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యాడు అనుకో, అన్న ఏం చేయాలి చెప్పండి, అన్న ఏం చేయాలో చెప్పండి. పరలోక రాజ్యం నువ్వు పొందుకోవాలంటే భూమి మీద బ్రతికుండగానే ఏం చెయ్యకూడదో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేస్తే పరలోకం వస్తుందో తెలుసు, ఏం చేస్తే పరలోకం కోల్పోతామో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఏం చెయ్యకూడదో తెలుసు, ఏం చూడాలో తెలుసు, దేని కొరకు బ్రతకాలో తెలుసు, ఇవన్నీ తెలుసు. దేవుడు ఏది కూడా బంధించి ఉంచలేదు, సమస్తాన్ని ఏం చేశాడు, బయలుపరిచాడు. ఆయన హృదయాన్ని బయలుపరిచాడు, ఆయన మనసును బయలుపరిచాడు, ఆయన యొక్క సంకల్పాన్ని బయలుపరిచాడు. పరలోక మార్గము మీ ఎదుట ఏమిటి తెరిచిన ద్వారంలా ఉంది, ఆహ్వానం పలుకుతుంది. కానీ దాన్ని వినే స్థితిలో మనం లోకమాయ, లోకమత్తు, లోకాశలు, లోకం 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 ఏదో ఒకరోజు మనం వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి ముందు మనం ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఆ నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకమైన సేవ చేసిన స్థితిలో మనం ఉంటేనే ఆ నిత్య జీవనం పొందుకుంటాం. ఇవన్నీ తెలిసి కూడా పట్టించుకోకుండా నామకార్థంగా బ్రతికితే మన నాశనానికి మనమే ఉత్తరవాదులు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన దేవుడు, కృపగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. కొన్ని మాటలు మీ పిల్లలు ఆలోచించగల తండ్రి, అవసరమైనటువంటి లేఖన భాగాలను పెంచుకుని ఉన్నాం. వినుమర్చువారుగా కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి మా బ్రతుకుల్లో మీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి మేము నడుము కట్టుకుని సిద్ధపరచవలసిందిగా ప్రాధాయపడుతూ క్రీస్తునామని ప్రార్థనకు పెట్టుకున్నామా పరమ తండ్రి. ఆమేన్.